నువ్వు కనుక బీటెక్ థర్డ్ ఇయర్లో ఉంటే ఈ వీడియో నీకోసమే. థర్డ్ ఇయర్లో నువ్వు ఈ మిస్టేక్స్ చేస్తే ప్లేస్మెంట్ నీ డ్రీమ్ లానే ఉండిపోద్ది. వీడియో లాస్ట్ వరకు చూడు, రోడ్ మ్యాప్ కూడా ఇస్తా. వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ అన్ఫిల్టర్డ్ సిరీస్. థర్డ్ ఇయర్లో నీకు అన్ని స్టార్ట్ చేయాలనిపిస్తుంది, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. ఒక క్లారిటీ ఉండదు. ఆ కన్ఫ్యూజన్లో నీ థర్డ్ ఇయర్ మొత్తం అయిపోద్ది. అప్పుడు ఫుల్ రిగ్రెట్లో ఉంటావు, నేను అప్పుడే స్టార్ట్ చేస్తే బాగుండు అని. నువ్వు అలా అవ్వద్దంటే నేను చెప్పింది ఫాలో అవ్వు. ఫస్ట్ నువ్వు ఏ రోల్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నావో డిసైడ్ చేసుకో. లైక్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్. ఇక్కడ టెక్నికల్కి కోడింగ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ నాన్ టెక్నికల్లో నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది. తర్వాత రెజ్యూమే బిల్డింగ్ స్టార్ట్ చేయి. స్కిల్స్, ప్రాజెక్ట్స్, అచీవ్మెంట్స్ అన్నీ యాడ్ చేయి. సెకండ్ ఇయర్లో చేసిన ప్రాజెక్ట్స్ ఉంటే యాడ్ చేయి, లేదా థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేసి రెజ్యూమేలో యాడ్ చేయి. నీ ప్రాజెక్ట్సే రెజ్యూమేలో చాలా ఇంపార్టెంట్. తర్వాత లింక్డ్ఇన్లో నువ్వు చేసిన వర్క్స్ అన్నీ పోస్ట్ చేయి. హెచ్ఆర్స్తో కనెక్ట్ అవ్వు. ఎంత యాక్టివ్ ఉంటే అంత ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని ఇంటర్న్షిప్స్కి అప్లై చేయి. పేడ్ ఆర్ అన్పేడ్ డజంట్ మ్యాటర్స్, బట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తా చూడు. థర్డ్ ఇయర్ ఎండింగ్కి వస్తావు, నీ చేతిలో ఒక ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ఉండదు, కనీసం స్కిల్స్ కూడా లేవు. నీకు నీ మీద సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. దానికి తోడు ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ అందరి నోటి నుండి ఒకటే మాట, ఏమైనా జాబ్ వస్తుందా అంటారు. అప్పుడు నువ్వు సింపుల్గా ఫోర్త్ ఇయర్ ఉంది కదా వస్తుంది అని చెప్తావు, బట్ రియాలిటీ ఏంటో నీకు బాగా తెలుసు. సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చేసా, జస్ట్ ఫాలో చేసి థర్డ్ ఇయర్ అని కామెంట్ చేయి. డైరెక్ట్ నీ డిఎంకి పంపిస్తా. అండ్ ఈ వీడియో నీలా కన్ఫ్యూజన్లో ఉన్న థర్డ్ ఇయర్ ఫ్రెండ్కి షేర్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ ఇయర్ రియాలిటీ చెప్తా. అంతవరకు ఫాలో చేయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.